రాఘవని అందరూ పాపం మట్టి బుర్ర మట్టి బుర్ర మట్టి బుర్ర అని ఎగతాళి చేసేవారు. ఇప్పుడు అదే మట్టి బుర్రలో మొక్కలు నాటడానికి రెడీ అయిపోయింది వాళ్ళ ఆవిడ. ఇక ఆ కామెడీ ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే బాబు గారు. నమస్తే రోజక్క. ఏంటి ఈ అందమైన అమ్మాయి ఈ సాంగ్ తో వచ్చింది, దీనికి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నారా? నాకెప్పుడో పెళ్ళైందండి. ఎందుకంటే అందమైన అమ్మాయిల వయసు పెద్దగా కనిపించదు కదండి. అందమా ఏంటక్క మరి మీరు? ఇంతకీ మా ఆయన గురించి మీకు చెప్పాలండి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఒట్టి మట్టి బుర్ర అనుకోండి. ఏమండి మీతో చాలా పనులున్నాయండి, మీరు త్వరగా రండి. ఆకులు ఆకునై పువ్వులు పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. బాబు గారు నమస్కారం అండి. మేడం గారి నమస్కారం అండి. మీకు కూడానండి. చిన్నప్పుడు మా మాస్టర్ ఎప్పుడు స్కూల్లో తిడుతుండేవారు, మట్టి బుర్ర వెదవా అని తిడుతుండేవారు. అలా ఎంతకు తిట్టేవారో నాకు అర్థం కాలేదండి. అరే పెళ్లి అయ్యాక ఎవరైనా సరే అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెట్టి ఇంటికి పంపిస్తారు, కానీ మా అమ్మగారు నన్ను దీని చేతుల్లో పెట్టి మా అబ్బాయిది ఉట్టి మట్టి బుర్ర జాగ్రత్త అమ్మా అని అప్పు చెప్పేశారు. దీనికి ఏమర్థమైందో ఏంటో, పడుకున్నప్పుడల్లా నెత్తి మీద విత్తనాలు చల్లేస్తుంది, మొక్కలు మొలిచేసాయి. ఈ విధంగా మా అయింది మట్టి బుర్ర అని ప్రపంచానికి ప్రూవ్ చేసిందండి. ఇది అన్నట్టు నేను సాయంత్రం పడుకున్నప్పుడు మొక్కలేం లేవు కదా, పొద్దునకి ఎలా వచ్చేసాయి? రాత్రి టీవీ పెట్టారండి, వర్షపాతం వస్తుంది అన్నారు, అందుకే 4 గింజలు వేసాను. ఉదయానికంతా అన్నట్టు నేను బయటికి వెళ్తూ బ్యాంక్ మేనేజర్ ఎంటబడి లోను ఎప్పుడు తీరుస్తావని అడుగుతున్నాడు. నువ్వేదో పంట కోసం అని చెప్పి బ్యాంకు రుణం తీసుకున్నావుంట. ఈ పంట వేయడం కూడా బ్యాంకు రుణాలు తీసుకోవాలా నువ్వు? తీసుకుంది బోడి 10 లక్షలు. 10 లక్షలా? నా బాడీలో పార్ట్లన్నీ అమ్మినా 10 లక్షలు రావే. నా పార్ట్లు కూడా జాయిన్ చేసుకోండి. 10 పైసలు కూడా రాదే. ఏంటి తల మీద చూస్తున్నావుంటి? ఏమన్నా వేసావా నిన్న మొన్న? అదేనండి, మొన్న 10 రోజుల క్రితం క్యారెట్ వేశాను, పైన ఆకులు వచ్చాయి, కింద క్యారెట్ కనిపించట్లేదండి. క్యారెట్ పైన రాదే, కింద వస్తది. అంటే అదే క్యారెట్ దుంప కదా, మట్టిలో వస్తదని చెప్తున్నాను. మన ఎదవ ఎక్కడికి వెళ్ళాడు? హలో బాబు, ఎక్కడున్నావురా? త్వరగా రా, బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు. మా నాన్న పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏననికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా. గట్టిగా ఊపకరా, కాయలు రాలిపోతాయి. పూర్తిగా మాట్లాడవే. అయినా రే ఏమన్నావు ఇందాక నువ్వు? మా నాన్నకు మొలకలు వచ్చాయి కాదురా, మా నాన్న పొలంలో మొలకలు మొలిచాయి అని చెప్పాలి నువ్వు. రే ఎంతసేపు ఎక్కడికి వెళ్ళు? పళ్ళు మూసుకో చెప్తాను. ఎందుకు పళ్ళు మూసుకో? ఏంటి ఏం లేదా నా పురుగుల మందు బాడీ స్ప్రే కొట్టినట్టు కొడతావేంట్రా? అవే అబ్బా ఏం చేస్తున్నావు? ఏం లేదా ఏర్లు కింద దాకా వచ్చేదని మందు కొడుతున్నా. చూసావా కాళ్ళు దాకా ఏర్లు వచ్చేస్తున్నాయంటే, చెవుల్లోంచి కూడా వేర్లు వచ్చేస్తున్నాయి. దయచేసి ఇలా పంటలు అయ్యే మొగుళ్ళ చూడవే. పక్కింటి లక్ష్మి పెద్ద పెద్ద సొరకాలు కావాలన్నారు. 4 రోజుల తర్వాత రమ్మని పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, వచ్చి కోసుకోమని చెప్పు. ఓకే అయితే ముందుగా అడ్వాన్స్ తీసుకోరా. మేనేజర్ కదా. నమస్కారం సార్. నమస్తే మా. ఇక్కడ చెప్పింది నేను. నమస్కారం చెప్పినప్పుడు ఎదురు నమస్కారం పెట్టాలి, సంస్కారం తెలీదా నీకు? చెట్టు అంత మనిషిని మధ్యలో ఉన్నాను ఇక్కడ. నిజమే, చెట్టు అంత మనిషి అంటా కానీ మనిషి మీద చెట్టు ఇదే చూడటం. అన్నట్టు టీవీలో పాడి పంటల ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతారనుకుంటా. అవునండి. ఈ పక్కన ఏదో చీడ పట్టినట్టుంది చూడమ్మా. ఇది కాదురా చీడ, ఇదేరా ఇంటికి పట్టిన చీడ పురుగు, బూజు పట్టిన గాజు పురుగు లాగుంది. నిన్న మొన్న ఏమైనా మిరపకాయ పంట వేసావమ్మా? ఎందుకండి? మనిషి బాగా మండిపోతుంటేను. కవరింగ్ చేయకండి నా దగ్గర. సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మళ్ళీ వస్తానమ్మా.
రేయ్, ఏం చేస్తున్నావు? అంటే మట్టి అక్కడ కనిపించకపోతేను కనిపించడంతో బయటికి వెళ్ళి ఉమ్మొచ్చుగా, లేకపోతే పెరట్లోకి వెళ్ళి ఉమ్మొచ్చుగా. సారీ నాన్న. అమ్మాయి పాడి పంటల ప్రోగ్రాం వస్తుంది. ఈనాటి పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా సూదిగా ఉన్న పొడవాటి నాగలి తీసుకొని పొలాన్ని బాగా దున్నాలి. ఏంటి ఎత్తుకుతున్నారా? నాగలు తీసుకొచ్చి బుర్ర బదలు కొట్టి దున్నేస్తారా మీరు? చంపేస్తారా నన్ను? నాగలు తండ్రి దున్నుతానండి, దువ్విని తీసుకొచ్చి దువ్వుతాను. అమ్మో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నాతో పెట్టుకుంటే ఇద్దరిని ఏదో ఒక రోజు ఇంటర్లో. ఆ తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మోనోక్రోటోఫాస్ 100 ml, గ్రోమోర్ 100 ml సమపాలల్లో పోసుకొని బాగా కలిపిన తర్వాత కలిపిన ఈ ద్రావకాన్ని గంటకోసారి పంట మీద పిచికారీ చేయాలి. పంట మీద పిచ్చికారీ చేయించాలంటరా? అనవసరంగా తాగించేశారు కదరా నా చేత. అప్పా, ఇప్పుడు ఎలాగరా బాబాయ్? అప్పా, నమ్మలేని నిజాలు, నగ్న సత్యాలు. నిజంగా మీరు ఉక్కు మషిన్ చూసింటారు, తిక్క మషిన్ చూసింటారు. ఇప్పుడు మీరు చూడబోయేది మొక్క మనిషి. మేడం, యాక్చువల్లీ ఈ మట్టి బుర్ర పెళ్లి కాక ముందే తెలుసా మీకు? పెళ్ళంటే నూరేళ్ళు పంట అన్నారు కదండి, అందుకే పంట వేసుకున్నాను. పంట అంటే ఈ పంట కాదే, నలుగురు పిల్లలకని సంసారం చేయడమే. అదే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మేడం, ఇన్ని పంటలున్నాయి కానీ మీరు వెజిటేబుల్స్ ఎందుకు వేశారు? పెళ్ళైన కొత్తలో ఒకసారి రైతు బజార్కి వెళ్ళానండి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. నా అందం చూసన్నా ₹1 తగ్గించమంటే క్యాబేజీ తొక్క తీసినట్టు నన్ను బయట పడేశారండి. అప్పుడు నాలో ఒక పౌరుషం పుట్టింది. అది ఇంట్లో మట్టి బుర్ర ఉండగా టైం వేస్ట్ దండగాని వెళ్ళి 4 గింజలు చల్లాను. ఉదయానికంతా ఏపుగా పెరిగి 3 పూలు 6 కాయలా అయిందండి. నా సోదరి మనందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ బర్రెల హస్బెండ్ లో కూడా మట్టి ఉందని మీరేమి ఫీల్ అవ్వకండి. అందులో కూడా మీరు సేద్యం చేశారంటే బోల్డ్ ఎంత పండించుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫ్రెష్ గా కూరగాయలు కావాలనుకోండి, www.mattiburra.com కి మీరు మీ ఈమెయిల్ చేయండి, సరేనా? మీకు డోర్ డెలివరీ కూడా ఫ్రీ అండి. ఫ్రీ అండి. ఎక్కడ అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడితే వాళ్ళు పీక్కుంటారు అదే కదా. రే, ముందు ఇక్కడ అర్జెంట్కి వెళ్ళి తీసింది చాలు, వెళ్ళు. ఏంట్రా ఒక్కసారి ఎంత చల్లగా ఉంది ఏంటి? వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంటది చూడు. ఏ వాసన? మట్టి వాసన వచ్చినట్టుగా. మట్టి వాసన కాదు, గేదె పేడ కలిపి ఎరువేశాను. చిచ్చి, నేను మానేస్తానే ఈ వ్యాపారం. నాకు వద్దు. నేను మొత్తం పంట అంతా తీయించేస్తాను. ఏం లేదంటే అలా కుదరదు. ఏ? ఎర్రగడ్డ రైతు బజార్ తీసుకెళ్ళి అమ్ముదాం అనుకుంటున్నాను. ఎర్రగడ్డ రైతు బజార్ లో పెట్టి వ్యాపారం చేద్దామని చూస్తున్నాడు నీ కొడుకు. వస్తావు రావా? రాను. వస్తావు రావా? నేను రాను. వస్తావా రావా? రాను. నిన్ను ఎలా తీసుకెళ్ళాలని తెలిసి బాబు చిన్నగా రా, కాయలు నలిగిపోతాయి. పూర్తిగా మాట్లాడమే. వంకాయలు, బీరకాయలు, ఆకుకూరలు. ఏంటి కోస్తారా పంట? మార్కెట్ తీసుకెళ్ళి రైతు బజార్ లో సేల్ అయిపోయింది. రోజా గారు, హౌ వాస్ దిస్ కిట్? ఏముంది, మళ్ళీ కొన్ని విత్తనాలు వేస్తే చాలు, రేపటికి వచ్చేస్తాయి. మార్చలేము మేడం, మామూలే మేడం. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.